టు ఐ న్యూస్. సుంకాల సురుకు అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లతో తన దేశ ఆర్థిక వ్యవస్థలను అవస్థల పాలు చేసినట్లుగా ఉంది. జోయా నజీబ్ రాసిన ఒక నివేదిక ప్రకారం డొనాల్డ్ ట్రంప్ విధించిన పరస్పర సుంకాలు వాల్ స్ట్రీట్ కు నివురు గప్పిన నిప్పు లాంటివి. ఇక తక్షణమే పెద్ద సంక్షోభాన్ని సృష్టించకపోయినా కాలక్రమేణా మార్కెట్లను దెబ్బతీస్తాయి, వినియోగదారులపై భారం పెంచుతాయి, ఇతర దేశాల ప్రతీకార చర్యలకు దారితీస్తాయి. ఇన్వెస్టర్స్ అండ్ పాలసీ మేకర్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ప్రశాంతంగా ఉందని తుఫాను రాదని కాదు. ద బిగ్ స్టోరీ ఈస్ తుఫాన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనం చూసేది కేవలం దాని సైలెన్స్ మాత్రమే. వాల్ స్ట్రీట్ లో ఇప్పుడు పార్టీ టైం. రికార్డ్ హై స్టాక్ ఇండెక్స్ లతో షాంపెయిన్ పోసుకుంటున్నారు. కానీ వాట్ ఈస్ ద రియాలిటీ? అమెరికా ఎకానమీ సైలెంట్ గా ఒక చేదు గుళికను మింగుతోంది. అదే ఈ టారిఫ్స్. ఏప్రిల్లో భయపడిపోయిన మార్కెట్స్ ఇప్పుడు ఒక కొత్త ట్రేడ్ రేజన్ వస్తుందని తెలిసి కూడా నిమ్మలంగా ఉన్నాయి. బట్ దిస్ ఈస్ మోర్ కాస్ట్లియర్ దెన్ యు థింక్. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ జులైలో $29 బిలియన్ల సుంకాల ఆదాయం వచ్చిందని సెలబ్రేట్ చేసుకున్నారు. కామర్స్ సెక్రటరీ హువార్డ్ లూట్నిక్ త్వరలో నెలకు $50 బిలియన్ల వస్తుందని ప్రిడిక్ట్ చేశారు. కానీ ఇది ఆదాయం కాదు, ఇది ఒక పేరు లేని పన్ను. అమెరికన్స్ మీద ట్యాక్స్ హైక్, అది కూడా ఇన్కమ్ చాలా తక్కువగా ఉన్న వాళ్ళు ఆల్రెడీ కష్టాలు పడుతున్న టైంలో. ఇది ఎంత ప్రమాదకరం అంటే, ఎగ్జాంపుల్ గా ఒక కంపెనీ తీసుకోండి, క్వార్టర్పిల్లర్ ఇంక్. పెద్ద పెద్ద మెషిన్స్ తయారు చేసే కంపెనీ. ఈ కొత్త టారిఫ్స్ వల్ల ఈ కంపెనీకి ఈ సంవత్సరం $1.5 బిలియన్ నష్టం వస్తుందని అంచనా వేసింది. అందులో $500 బిలియన్ కేవలం ఈ ఒక్క క్వార్టర్లోనే. ఇక ట్విస్ట్ ఏంటంటే, ఇన్వెస్టర్స్ అంతా AI డేటా సెంటర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అనే వేరే బూమ్స్ పైన ఫోకస్ పెట్టారు కాబట్టి. దిస్ ఈస్ ద ట్రూ మెటఫర్ ఆఫ్ 2 days ఎకానమీ. వాల్ స్ట్రీట్ లోని AI గోల్డ్ రష్ వల్ల స్టాక్స్ ఎగిసి పడుతుంటే, కింద మెయిన్ స్ట్రీట్ లోని పబ్లిక్ కిరాణా బిల్లుల కోసం, కుటుంబ ఖర్చుల కోసం బై నౌ పే లేటర్ ఆప్షన్ వాడుతున్నారు. అసలు నిజం ఏంటంటే, టెక్ స్టాక్స్ పక్కన పెడితే S&P 500 సూచి ఫ్లాట్. ఇంకా షాకింగ్ న్యూస్ కావాలంటే ఇదిగోండి. వారెన్ బఫెట్ ఆయనంత ఈజీగా భయపడరు. కానీ ఆయన కూడా గత 11 క్వార్టర్స్ నుంచి సైలెంట్ గా తన షేర్లను అమ్ముకొని ఇప్పుడు $344 బిలియన్ల వార్ చెస్ట్ ని రెడీ చేసుకుంటున్నారు. ఆయన ఏం పందెం కాస్తున్నారంటే, మార్కెట్ ఎప్పుడైనా క్రాష్ అవ్వచ్చు. మార్కెట్ మొత్తం ఈ విషయాన్ని పట్టించుకోకపోయినా ఆయన మాత్రం దీనికోసమే బెట్ వేస్తున్నారు. సో ఫార్మర్ హౌస్ స్పీకర్ పాల్ రాండ్ చెప్పినట్లుగా ముందు చాలా కష్టాలున్నాయి. ఈ టారిఫ్స్ వల్ల అమెరికాకు లీగల్ ఛాలెంజెస్ రాబోతున్నాయి. ఇదంతా చూస్తుంటే ప్రస్తుత మార్కెట్ ఆశావాదం అనేది ఈ టారిఫ్స్ కింద దాగి ఉన్న ప్రమాదాలను కప్పిపుచ్చుకుతోంది. నెమ్మదిగా మండే ఈ సురుకు ఎప్పుడో ఒకప్పుడు పెద్ద మంటగా మారిపోతుందని, అప్పుడు మార్కెట్ సిద్ధంగా ఉండదని ఈ రిపోర్ట్స్ క్లియర్ గా చెప్పేసింది.